సందర్భంగా విజయదుర్గ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినటువంటి మేడే కార్మిక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం. మన చాలా కాలం క్రితం ఈ కార్మికుల యొక్క 1886 ఆ టైంలో మే 1వ తారీఖున ఒక పెద్ద పోరాటం జరిగింది. ఎందుకంటే కార్మికులకి ఒక 8 గంటలు పని, 8 గంటల వినోదం, 8 గంటలు నిద్ర అనేది ఏర్పాటు చేయాలని ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం సందర్భంగా ఆ ఉద్యమానికి మద్దతుగా ఒక 4 రోజుల తర్వాత హేగ్ అనే నగరంలో చాలా పెద్ద ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో కొన్ని హింసాత్మకంగా ఘటనలు చోటు చేసుకోవడం ద్వారా అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఏర్పాటైందే ఈ మే 1న మే డే అనే ఒక మీ అందరికీ హక్కులు కల్పిస్తూ ఒక రోజు ఏర్పాటు కావడం జరిగింది. మన అలా చేసినటువంటి పోరాటానికి ప్రతిఫలంగా మనం ఈరోజు కార్మిక దినోత్సవం మే 1న మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇదే ఐక్యతతో ఉండడం వల్ల ప్రజలందరూ కూడా, కార్మికులందరూ కూడా వారి యొక్క హక్కులను సాధించుకోవడానికి వీలైంది. అదేవిధంగా మన దుర్గాడ గ్రామంలో కూడా ఒక కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మికులకి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మన కార్మికులందరికీ అండగా నిలుస్తున్నటువంటి మన కార్మిక సంఘం, మన ఆకుల అర్జున్ గారికి, గట్టి వీరబాబు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఉందని నేను మన జనసేన ఆఫీసులో మన ఇన్ఛార్జ్ అయినటువంటి అరుణ్ గారికి చెప్పడం జరిగింది. ఆయన వెంటనే చైతన్య మేడం గారికి చేసి ఆవిడ ఈ కార్యక్రమానికి వస్తారని ఆయన ఇన్వైట్ చేసిన వెంటనే మేడం గారు కూడా అస్సలు సంకోచించకుండా తప్పకుండా వస్తాను, దుర్గాడ కార్మికులతో కలిసి మాట్లాడతానని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు దుర్గాడ వచ్చినటువంటి చైతన్య మేడం గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దుర్గాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికులు కూడా గతంలో లాస్ట్ ఇయర్ చెప్పినట్టుగానే నేను అండగా నిలబడతానని మీకు మాటిస్తూ, అదేవిధంగా ఎవరైనా స్థలం ఏర్పాటు చేస్తే దాంట్లో మీ అందరికీ సంక్షేమంగా ఒక చోట కూర్చోవడానికి వీలుగా ఒక భవనం నిర్మాణం చేయడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను, మీ అందరికీ మాటిస్తున్నాను. మీరు స్థలం చూపిస్తే నేను కట్టడానికి ముందుకు వస్తాను. ఎలక్షన్ అయిపోయినట్టే మీరు చూపించండి, నేను నిర్మాణం చేయడానికి ముందుకు వస్తాను. మీకు అందరికీ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాను నేను. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా భవన నిర్మాణ కార్మికులకి మీ మేస్త్రి ద్వారా తెలియజేసినా పర్లేదు, నాకు చెప్పినా పర్వాలేదు, మీకు ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటానని నా తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అధికారంలో లేకుండానే మీ అందరి కోసం ఆయన పోరాటాలు కూడా ప్రభుత్వాలతో చేయడం జరిగింది. ఇసుక కరువు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా పోరాటం చేశాడో మీ అందరూ చూశారు. మీకు చాలా రోజులు పనులు కూడా ఇసుక రేటు పెరిగిపోవడం వల్ల పనులు కూడా లేకుండా పోయి చాలా ఇబ్బందులు పడి పరిస్థితిలో కూడా మీ అందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవడం కూడా జరిగింది. కాబట్టి రాబోయే కాలం అంతా కూడా మీ అందరి కాలం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అంటే మీ అందరి ఎమ్మెల్యేనే. మన పిఠాపురం నియోజకవర్గం ఎన్నాళ్ళు బట్టి చూసిన అభివృద్ధి వేరు, పవన్ కళ్యాణ్ గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే జరిగే అభివృద్ధి వేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆర్థికంగా బాగుపడాలన్నా, మీ కుటుంబాలు సంక్షేమంగా ఉండాలన్నా, మీ అందరూ బతుకులు బాగుండాలన్నా, మీరు రెక్కాడితే కానీ డొక్కాడే పరిస్థితి నుంచి మాకు పర్వాలేదు అనే ఆర్థిక భరోసా మీ ఫ్యామిలీలకి ఇవ్వాలన్నా మన పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరాలి. ఇక్కడ ఆయన రావడం అనేది నిజంగా ఆయన ఎన్నో నియోజకవర్గాలు రమ్మని కోరుకుంటే అవన్నీ కాదని, పిఠాపురం నియోజకవర్గం నాకు సొంత గ్రామం లాంటిది, నా సొంత ఇల్లు పిఠాపురాన్ని డెవలప్ చేస్తాను. ఫ్యూచర్లో రాబోయే 25 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తయారు చేయాలని అనే ఉద్దేశంతో
అన్ని నియోజకవర్గాలు కాదని మన పిఠాపురం రావడం జరిగింది. ఇది నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఒక మంచి నాయకుడికి ఒక్కసారి అవకాశం ఇస్తే మన పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా, మీరు ఒక వ్యక్తి కాదు, మీరు ఒక శక్తి లాంటి వాళ్ళు కాబట్టి, ఒక కష్టం తెలిసినటువంటి మనుషులు కాబట్టి, మీ కష్టానికి తగ్గట్టుగా ఆర్థిక భరోసా కానీ, మీకు సంక్షేమం కానీ, ఇన్సూరెన్సులు కానీ, మీకు రాబోయేటువంటి హక్కుల గురించి కానీ అన్నింటి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తూ ఉంటారు. మీరందరూ ఈసారి తప్పకుండా ఆయనకి అవకాశం కల్పిస్తారని, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో కలిసి కార్మిక దినోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.